బాబుకి మాటలు సరిగ్గా రాకపోవడంతో తనకి స్పీచ్ థెరపీ అనేది చేయించడం అనేది చేస్తున్నారు. అదేవిధంగా పాప విషయానికి వస్తే తనకు కూడా తరచుగా జ్వరం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడంతో వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే ఇటు అనిల్ అదేవిధంగా సాయి లక్ష్మి వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ హెల్త్ ఇష్యూస్ కారణంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడం, ఆ గొడవల కారణంగా ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న అనిల్ లేని సమయంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ పిఎంఆర్ అక్రేడ్ అపార్ట్మెంట్లోనే గత 3.5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. 4 సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరికి కూడా పెళ్ళైనట్టుగా కూడా తెలుస్తుంది. పెళ్ళైన అనంతరం వీళ్ళిద్దరికి కూడా కమల పిల్లలు చైతన్య అదేవిధంగా లాస్య వీళ్ళిద్దరు కూడా పుట్టడం జరిగింది. పుట్టిన క్రమంలోనే వీళ్ళిద్దరికి కూడా బాబుకి మాటలు సరిగ్గా రాకపోవడం, అదేవిధంగా పాపకి కూడా తరచుగా జ్వరం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడంతో వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఆమె మనోవేదనకు గురవడం, మనస్తాపం గురైన తర్వాత భర్తతోటి ఎప్పుడు కూడా తరచుగా గొడవ దిగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గొడవలు పడ్డ కారణంగానే ఈమె ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది, పిల్లల్ని చంపేసిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ అనిల్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ అనిల్ని కూడా ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని అయితే విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఇద్దరికి మధ్య గొడవ అదేవిధంగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రజెంట్ స్థానికంగా బాల్నగర్ ఏరియాలో మాత్రం ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ ఆత్మహత్యకు సంబంధించి కావచ్చు, పిల్లల్ని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఘటన కావచ్చు కలకలం రేపుతుందని చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈ కేసు పూర్తిగా సంచలనం రేపుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, గతంలో కూడా ఇలాంటి ఘటనలే చాలా వరకు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహాలో పిల్లలకి అనారోగ్య ఎక్కువగా జరగడం, అనారోగ్య సమస్యలతో ఉండడంతో తల్లి కూడా అదేవిధంగా వాళ్ళిద్దరిని పిల్లల్ని కూడా చంపేసి ఆమె కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అలాంటి ఘటనే సేమ్ ఇక్కడ బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం ప్రజెంట్ కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా అనిల్కి సంబంధించి అయితే ప్రజెంట్ విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సాయిలక్ష్మి విషయానికి వస్తే పిల్లలకి తరచుగా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండడం, బాబుకు కూడా ఆ మాటలు సరిగ్గా రాకపోవడంతో స్పీచ్ థెరపీ చేపిస్తున్నా కూడా ఉపయోగం లేకపోవడంతో ఇంటి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు పిల్లల్ని చంపిన అనంతరం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ 4 గంటల సమయంలో భర్త ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో, అంటే ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, అతని లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అతను లేని సమయంలోనే వాళ్ళిద్దరిని కూడా చంపేసి గొంతు నులిమి ఆ తర్వాత తిను కూడా అపార్ట్మెంట్ పై నుంచి కూడా దూకి చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఘటన మనం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఈ ఘటనకు సంబంధించి మాత్రం స్థానికంగా సంచలనం రేపుతుందని చెప్పాలి, కలకలం రేపుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఈ గొడవలకు సంబంధించి కూడా గతంలో చాలా వరకు కూడా అతనితో గొడవ పడ్డ అనంతరమే ఎప్పుడైతే గొడవలు ఎక్కువగా పెరిగిన తర్వాత నిన్న అంటే రాత్రి సమయంలో అంటే ఈరోజు తెల్లవారు 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పారు. పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రజెంట్ అనిల్ని అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనే విషయం కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తులో భాగంగా విచారణ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఆ 3 బాడీలకు సంబంధించి మృతదేహాలను అయితే గాంధీ మార్చురీకి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం ఉంది. 4 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు 3.5 సంవత్సరాల క్రితమే ఈ అపార్ట్మెంట్లోకి చేరారు. అయితే అపార్ట్మెంట్లో చేరిన అనంతరం ఎప్పుడు కూడా వీళ్ళు గొడవ పడ్డట్టుగా కానీ అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఎవరికి కూడా పక్కనున్న ఫ్లాట్ వాళ్ళకు కూడా తెలియదని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా లోపల జరిగే విషయాలు ఏవి కూడా మాకు తెలిసేవి కాదని చెప్పేసి కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా టెనెంట్స్ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన పక్కనే ఉన్నటువంటి స్థానికులు కావచ్చు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా తల్లిదండ్రుల విషయానికి వస్తే సాయిలక్ష్మి తల్లిదండ్రుల విషయానికి వస్తే తన ఫాదర్ కూడా రెగ్యులర్గా ఈ అపార్ట్మెంట్కి అంటే తనున్న ఫ్లాట్ దగ్గరికి వచ్చేవాడని చెప్పేసి తన దగ్గరికి వచ్చి కలిసిపోయేవాడని చెప్పేసి అయితే నిన్న కూడా తనని కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. కలిసిన అనంతరం వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో తను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడు అనిల్ బయటికి వెళ్ళిపోయిన అనంతరం రాత్రి సమయంలో తను లేకపోవడంతో ఉదయం తెల్లవారుజామున తను ఎప్పుడైతే బయటికి వెళ్ళిన సిచ్యువేషన్ చూసి ఆ తర్వాత తను ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చైతన్య అదేవిధంగా లాస్యని హత్య చేసి గొంతు నిలిమి అతి కిరాతకంగా చంపి ఆ తర్వాత తిను కూడా బిల్డింగ్ పై నుంచి దూకినట్టుగా కూడా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం గమనిస్తే తను ఎప్పుడైతే వాళ్ళిద్దరిని పిల్లల్ని చంపేసిందో ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి కూడా దూకింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా పక్కనే ఉన్న షాప్లో కూడా మనం చూడొచ్చు, విజువల్స్ కూడా నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించారు. స్థానికులను అడిగి ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకొని ఆ తర్వాత అనిల్ కూడా అదుపులో తీసుకొని ప్రజెంట్ అయితే విచారణ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మాత్రం అపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులకు కావచ్చు, ఎప్పుడు కూడా వీళ్ళు
ఈ గొడవలకు సంబంధించి చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, అంటే చెప్పనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ సాయి లక్ష్మి అదేవిధంగా అనిల్ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు గొడవ పడినట్టుగా కూడా మాకు ఎప్పుడు కూడా చూడలేదు, మేము ఎప్పుడు కూడా చూసింది లేదని చెప్పేసి కూడా అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసుల విచారణలో మాత్రమే మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అనిల్ని అయితే ప్రజెంట్ అదుపులోకి తీస్తున్నారు. కాబట్టి అనిల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మాత్రం మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.